మన తండ్రి అయిన దేవుడి నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంఘానికి బసంబుధ వారి యొక్క ప్రాణం దేవుని సన్నిధిలో మరొక నూతనమైన విశ్వాసపు ఆరాధన. ప్రతి సంవత్సరం మన జీవితాల్లో ప్రభు మనకిస్తున్న నూతనమైన ఔషధం. లెంట్లో అనే మాటలోనే ప్రత్యేకత రాయబడింది. ప్రభు మనకిస్తున్న మహాభాగ్యం, సీజనల్ గ్రీటింగ్స్. క్రిస్మస్ అయింది, తర్వాత వసంతకాలంలో మండల కాలంలోకి మనం ప్రవేశించాం. ఉదయం నుండి మండలానికి ద స్విచ్ ప్రోగ్రామ్ బిట్వీన్ ది హార్ట్ అండ్ ది స్టమక్. హృదయంలో మాట్లాడింది మనం విన్నప్పుడు అది హృదయం నుండి ఉదరానికి వెళ్ళటానికి మండల కాలం అనే మాట వాడు. అనగా తపోద్ధం, కూర్చుని తపో చేసే తపోకాలం. దేవుని సన్నిధిలో ఆయన పాద సేవలో కూర్చుని ఆయనతో ముఖాముఖిగా మాట్లాడి హృదయ వాంఛలను తీర్చే సమయం. మండల కాలంలోకి వెళ్ళే ముందు దేవుని యొక్క మహిమను చూడటానికి ప్రీ లెంటన్ సీజన్లో 3 వారాలు విని ఉన్నాం. ఈరోజు యాష్ వెన్స్డే, బసంబుధ వారం. ప్రపంచ చరిత్రలో నిమిషద్ద కాలం, ద క్వైట్ డే ఆఫ్ డేస్. కాలాలు చాలా ఉంటాయి, కానీ నిమిషద్ద కాలం చాలా కష్టం. మౌనంగా ఉండటం చాలా కష్టమైన పని. కానీ ఈ దినమంతా మౌన వ్రతంలో ఉండి ప్రార్థించే ప్రార్థన, మౌన గడియలు దేవుని సంధికి ఆరాధన గడియలుగా మార్చేయి. ధ్యానం, సెల్ఫ్ రిలయన్స్, వ్యక్తిగతంగా నేను ఏమైనానో తెలుసుకోవడానికి కావలసిన గ్రహింపు కాలం ఇది. నోయింగ్ యువర్ సెల్ఫ్, నాట్ నోయింగ్ టు ఎనీబడి ప్లీజ్. నాకు, నీకు, నీవు ఆయన్ని తెలుసుకోవడానికి, నీవేమైనావో నీవు తొంగి చూసుకోవటానికి. టు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, ద విండో ఆఫ్ యువర్ ఓన్ హార్ట్. హృదయాంతరంగంలోకి వెళ్ళి చూసే కాలం. దేవుని సన్నిధిలో ఉండి ప్రదర్శించిన ఆయన ప్రదర్శనలో మనము చేసే ప్రదర్శన కాలం. మనం మన జీవితాన్ని ప్రభుకి వినిపించే కాలం, వీక్షించే కాలం. సీజనల్ దేవుని యొక్క సన్నిధిలో అలాకు రాల్చు కాలం. మనకు ఉంటే ముందుగానే అవి రాల్చుతూ కాలం తెలియపరుచుకుంటున్నాయి. బైబిల్లో చాలాసార్లు ఈ కాలం గురించి ప్రభు మాట్లాడుతుంటాను. 40 days ఈ ప్రపంచంలో ప్రత్యేకంగా రాయబడిన 40 దిన ఉపవాస ప్రార్థనలు, మండల కాలం. మోషే కాలంలో ప్రభు ఒక శిక్షణ ఇచ్చాడు మోషేకి. ఆయన ఆజ్ఞల్ని పొందటానికి, ఆయన సన్నిధిని పొందటానికి, ఆయన సన్నిధిలో తపవం కలగటానికి 40 days. అలాగే ప్రవక్తల కాలాల్లో, యాజకుల కాలాల్లో, దీర్ఘదర్శక కాలాల్లో సంఘం దేవునితో కలిసి ప్రార్థించుకోవడానికి, గోనె పట్టుకొట్టుకుని ప్రార్థన చేయడానికి, అపాయం వస్తున్నప్పుడు తప్పించుకోవడానికి, ఉగ్రత నుండి దేవుని యొక్క ఆశీస్సులు పొందటానికి 40 days అనేది బిబ్లికల్ ఫౌండేషన్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదనము బసంబుధ వారంలో ఒక మాట రాయబడింది సంగ్రహ ప్రార్థనలో. ఆ ప్రార్థన అంతటి కూడా గురించి మాట్లాడుతూ, పశ్చాత్తాపడు వారందరి పాపములు క్షమించేవాడు అన్నావు. ఆ మాటతో పాటు మనం చేయవలసిన పని ఏంటి రాయబడింది. మనం చేయవలసినది మాలో నలిగిన నూతన హృదయములను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాడు. నాట్ ఓన్లీ న్యూ హార్ట్ బట్ కంట్రైన్ ఆఫ్ న్యూ హార్ట్స్. నలిగిన నీరగుచున్న హృదయం. ద హార్ట్ ఈజ్ అనేబుల్ టు ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. అది కరిగి నీరై పాడైపోతున్నప్పుడు దానిని ప్రభువు తీసుకుని ముద్దగా చేసి దాని నుండి ఆయన నూతన హృదయాన్ని అందించే కాలం ఈ పాఠ్యములో రాయబడింది సంగ్రహ ప్రార్థనలో. అందుకే 3 పాఠ్య భాగాలు ఇవ్వలేదు. పత్రిక పాఠము, సువార్త పాఠము, అన్ని పాఠాలు కూడా హృదయం గురించి, దేవుని తట్టు తిరిగే హృదయాల గురించి ప్రార్థించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈరోజు అందుకని 3 వాక్య భాగాల్లో కూడా ప్రాముఖ్యమైన సందర్భం రాయబడింది. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మనం మళ్ళుకున్నట్లయితే
రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుముగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలగింపుకున్నాడు. ఈ అధ్యాయం మొదట్లోనే ఒక గొప్ప ప్రతిజ్ఞత. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ద బౌండరీ ఆఫ్ బౌండరీస్. మనము ఆయన దగ్గరకు వెళ్ళలేకుండా ఉండటానికి అడ్డుగోడలు ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించబడటానికి ప్రవక్త యెషయా మాట్లాడుతున్నాడు. 12వ వచనం నుండి ఆయన మాట్లాడుతూ ఈ 3వ భాగం అంతా కూడా 12, 13, 14, 15, 16, 21 వచనాలన్నీ కూడా చూస్తే అందులో గ్రహింపగల గొప్ప శక్తిని, మన ధర్మాన్ని మనం తెలియపరుస్తున్నాడు. స్వయం ధర్మం. లెంట్ కాలం అనగానే స్వయం ధర్మం. మాకు కాదు, నాకు ఏమిటి, వాట్ ఐ యామ్ ఇన్ మై పొజిషన్, నాకు అనేది ఉన్నట్లయితే దానిలో నేను ఎలాగ ఉండాలి, దానికి నేనేం బాధ్యుడను. ఆ విషయాన్ని ప్రవక్త విస్తారంగా మాట్లాడుతున్నాను. ఆ విషయాన్ని ప్రభు అయిన యేసుస్వామి కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్నాను. 6వ అధ్యాయం లూకాసు వార్తలో రాయబడిన మాటలు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లన్నాడు. 20వ వచనంలో అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లన్నాడు. ఈ వాక్యం ఈ మండల కాలం మన కొరకు, మన ప్రభువు మనకు రచించిన కాలంగా గుర్తించాలి దయచేసి బిడ్డలారా. ఇట్ ఈస్ నాట్ ఎనీబడి, ఇట్ ఈస్ ఫర్ మీ ఓన్లీ. నా కొరకు రాయబడిన వాక్యం. అటు తర్వాత ఆయన తన శిష్యుల తట్లు పారచూశారు. చూడటం వేరు, తేటగా చూడటం వేరు, పారచూడటం వేరు. ఈ విషయాన్ని లోక భక్తుడు చక్కగా రాస్తూ ఉంటాడు. అదే విషయాన్ని మత్తయి సువార్తికుడు 5 నుండి 6, 7 వచ్చిన అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. కొండ మీద ప్రసంగం. ఈ బీ యాటిట్యూడ్స్, ధన్యత వాక్యాలని మనం చెప్పుకుంటున్నాం. బీ యాటిట్యూడ్స్. ఆ విషయాన్ని జాన్ ది గొప్ప రచయికర్త, మరి క్రీస్తు స్వామి యొక్క రోమను శిష్యుడు మాట్లాడే మాటలు చివరి గ్రంథాల్లో యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన మొదటి అధ్యాయంలో ప్రకటించబడిన సువార్త, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూ, మనం దేవుని సంబంధంలో ఉన్నట్లయితే పాపంలో వెళ్లకుండా, మనలో ఉన్నది పాపం కాబట్టి లేనే చెప్పుకుంటే ఆయన అబద్ధికులుగా చేయవరవుతాం. కాబట్టి ఆ పవిత్ర జీవితం రావడానికి క్రీస్తు స్వామి యొక్క రక్తంతోనే అది సాధ్యం. అది దేనివల్ల కాదని తెలియపరిచిన గొప్ప ఫుట్ నోట్ జాన్ తన జీవితంలో ప్రభువుకి ఇచ్చిన మాటలు గమనిస్తున్నాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానులు మా తండ్రి నిర్దిష్ట అంగీకారమై ప్రభువా, ఈ మండల కాలంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మౌన ప్రదర్శనతో పాటు నిన్ను మహింపచ్చే సమృద్ధి కాలం మీరు మాకు ఇచ్చారు మా తండ్రి. మండల కాలంలో మరొకసారి మేము మారు మనసు పొంది పశ్చాత్తాపడి నలిగిన హృదయాన్ని ప్రభు నీకు అర్పించి ప్రభువా, నీ యందు తిరిగి జవాబుదారులు ఉండటానికి నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చదవబడిన 3 వాక్య భాగాల్లో కూడా తండ్రి ప్రతి మాట కూడా నీదే మా తండ్రి. ప్రతి మాటలో మీరు మాతో మాట్లాడుతూ మేము మా తండ్రి మా జీవితాన్ని నీ కొరకు అంకితం చేసుకోవడానికి, అర్ధసహితమైన జీవితం మాలో ఉండటానికి, అంగీకార జీవితం నీ కొరకు అర్పించుకునే సమర్పణ జీవితం ఆయన ప్రపంచంలో ఆరాధన జరుగుతుండగా అందరూ చూస్తున్నారు ప్రభువా. ఆరాధనలు ఉండటం మాత్రమే కాదు కానీ నిన్ను అంగీకరించి స్వయం ప్రకాశకులుగా వారు మార్చబడటానికి మా జీవితాలను మీరు మలుపు చేసి పదును చేసి తండ్రి మమ్మల్ని మీరు వంచి నీ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క సన్నిధిలో మలచటం, నలగటం, తిరిగి నూతన స్థితిని పొందటం ఈ మండల కాలంలో ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకని రిపెంట్, టర్న్ టు జీసస్. యేసు తట్టు తిరగటం, కానీ నాట్ టు యువర్స్. నీ వైపు చూసి నీవేదో అనుకోకుండా యేసు వైపు చూసి ఆయన తట్టు తిరిగి ప్రార్థించే కాలంగా మనం చూస్తాం. అందుకని రిపెంట్ అనే మాట కామన్గా రాయబడింది. అది పశ్చాత్తాపం. టర్న్ టు జీసస్, టు నాట్ టర్న్ అవే. ఎక్కడికో వెళ్ళేది కాదు కానీ ఆయనతో ఉండే కాలం, ఆయనతో ఉండే
కాలం మనకు ప్రభు ఇస్తున్నాడు. అందుకని మనకు ప్రభు మనకిచ్చే మహా ఔషధం, రక్షణ ఔషధం ఏంటంటే ఫర్గివ్నెస్, మార్పు చేయబడిన జీవితం. అలాగే మన శోధనలు జయించడానికి ప్రభు మనకంటే ముందుగా ఈ మండలకాలను ప్రారంభించి సిలువకు వెళ్ళే ముందు ఆయన ఒలివ కొండలకు వెళ్ళి 40 days ఆయన ఎందుకు శ్రమ పడాలి అన్ని దినాలు అంటే, ఆయన మనల్ని కూడా అందులో ఒక భాగస్థులుగా తీసుకొని మనం పొందవలసిన అనుభవాన్ని, సాతాను యొక్క శక్తిని గెలవడానికి కావాల్సిన స్వయం ప్రకాశమైన శక్తిని నీ నుండి నా నుండి ప్రభు చూడటానికి తాను స్వయం ప్రకాశకంగా ఈ 40 days విల్డర్నెస్లోకి వెళ్ళి మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్యాషన్ అనే మాట ఇంగ్లీష్ రాయబడింది. ప్యాషన్ అనే మాట చూస్తే లాటిన్ భాష నుంచి ప్యాట్రియో, ఈ మాటకి టు సఫర్ అండర్ గో, శ్రమలో నుండి దాటి వెళ్ళే కాలం, శ్రమ కాలం అని వింటాం. యాష్ వెన్స్డే అనేది మనకి బాగా తెలుసు. మట్ల ఆదివారాలు పూర్వకాలపు పితరులు 5, 6, 7 శతాబ్దాల నుంచి ప్రారంభించబడిన ఈ యొక్క ట్రెడిషన్తో మండలకాలం కావాల్సిన సిద్ధపాటు ఏంటంటే, ఆదివారపు ఆరాధనలో మట్ల ఆదివారపు మట్టలన్నీ వారు ప్రేగర్ చేసి వాటిని కాల్చి బూడిద చేసి ఈ దిన ముందు నూనె రాసి ఆ సింబాలిక్ వేలు శ్రమకాలం మండలకాలం తెలుపుకోవడానికి నొసటి మీద సెలువు గుర్తు వేసి ఆయిల్తో దాన్ని తడిపి ముద్దవేసి ఈ 40 daysలో వారు ప్రభు కొరకు ఒక ప్రత్యేకించబడ్డ క్రీస్తు బిడ్డలుగా వారి నొసటి మీద ఆ ముద్రను వేసుకుంటాం. దీనితో పాటు పర్పిల్ కలర్ ఈరోజు మనం చూస్తున్నాం. ఆ యొక్క రంగు పర్పిల్ కలర్ యొక్క ఉద్దేశం ఏంటంటే సాక్రిఫైస్. దేవుని కొరకు దేవుడు తన కుమారుని ఆయన మహిమ వస్త్రాలని మార్చి మన కొరకు ఈ వస్త్రాన్ని ధరింపజేసి ఓదా రంగు వస్త్రాలు ధరించి రెల్లు తడి ఆయన మీదకు పెట్టి సిలువ యాగం ప్రారంభించారు. ముండ్ల కిరీటం పెట్టి సిలువను మోయటానికి ప్రభుని తీసుకొచ్చినప్పుడు ఆ ఊదా రంగు యొక్క ఉద్దేశం దేవుడు మానవుని కొరకు తాను స్వయంగా సమర్పించబడిన తన కుమారుని జీవితాన్ని సాదృశ్యంగా చూపించడానికి ఆ పర్పిల్ కలరు కింగ్షిప్, రాయల్టీ. అందుకని ఈ యొక్క ఆరాధన చాలా లెందీగా ఉంటుంది. లెంటన్ అనే మాటకు లెందిన్, దీర్ఘకాలపు ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం. 40 daysలో జరిగే గొప్ప మార్పు గురించి సిద్ధపాటుగా మనం చూస్తున్నాం. అందుకని ఆయన సిలువలో 3 భాషలు రాశారు, గ్రీకు, అరమిక్ అండ్ లాటిన్. 3 భాషల్లో INR, జీసస్ ఆఫ్ నాజరేత్ రెక్స్ జ్యూస్, యూదులకు రాజు ఈయనే యేసుస్వామిని 3 భాషల్లో రాశారు. యాష్ వెన్స్డే ఇది కూడా చరిత్రలో గమనించినట్లయితే ప్రతి సంవత్సరం ఈ ఆరాధన జరుగుతుంది. దీనిలో నేను ప్రభు కొరకు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి. అందుకని పౌలు భక్తుడు ఈ విషయాన్ని చక్కగా మాట్లాడుతుంటాడు, దావీదు భక్తుడు మాట్లాడుతుంటాడు. ఆ విషయాలు చూసినట్లయితే ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్, యేసు మీద మన యొక్క నేత్రాలు, మన మనోనేత్రాలు తెరిచి ఆయన మీద మన పనిని, మన కార్యాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఎబ్రీ గ్రంథంలో ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తుంటారు. 12వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకని భక్తుడైన దావీదు కూడా 51వ సంకీర్తనలో ఆయన తన పాపపు స్థితిని తెలుసుకుని దానిని అంగీకరించి నేను పాపని, ఆ పాపపు యొక్క క్షమాపణ కోసం ఎంత దిగులు పడి రాశాడు ఆ గీతం మనకు తెలుసు. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేసి ఇసుపుతో నన్ను కడిగి శుద్ధి చేయమని మాట వాడుతుంటాడు. అందుకని ప్రభు యొక్క సన్నిధిలో రిటర్నింగ్ టు ది లార్డ్, యాష్ వెన్స్డే అంటే దేవుని తట్టు తిరిగే సమయం. యెషయా భక్తుడు ఈ విషయాన్ని స్పష్టంగా మనకి జ్ఞాపం చేస్తున్నాడు. 59వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలతో పాటు 12 నుంచి 20 వచనాలు గమనించినట్లయితే మనము ఆయన తట్టు తిరగటానికి కావాల్సిన పరిపూర్ణమైన సిద్ధపాటు, ఆ యొక్క రైచియస్నెస్ మనం తీసుకోవడానికి మన ప్రభువు మనకి ఆహ్వానం పలుకుతున్నాడు. ఆ విషయాన్ని మేము చేసిన తిరుగుబాటు కీలు నిదుట విస్తరించినవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషాలు మాకు తెలియజేసినవి. తిరుగుబాటు చేయుట, యెహోవా విసర్జించుటయు, ఇవన్నీ కూడా ఆలోచించినట్లయితే హృదయం గురించి, హృదయ ఆలోచన గురించి, హృదయాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ ఆయన కింద భాగం వెళుతూ మరి సంరక్షకుడు లేకపోవడం ఆయన చూసెను.
ఎవరు వీరిని బాగు చేస్తారు, ఎవరు వీరిని తిరిగి ఉద్ధరించడానికి నా యొక్క సృష్టిలో భాగస్థులుగా ఉండాలని ఎలాగ తయారు చేయడానికి ప్రభు ఆలోచన చేస్తున్నప్పుడు మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ దినాల్లో మధ్యవర్తులు లేరు. యోబు కూడా మధ్యవర్తి కోసం చాలా దినాలు ఎదురు చూస్తున్నారు. ఎవరు నాకు న్యాయం తీరుస్తారు? ఐఎమ్ లీడింగ్ ఏ లాంగింగ్ మీడియేటర్. ఈరోజు కూడా మనకు మధ్యవర్తిగా ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినాలు లేకపోవచ్చు, కానీ ఈ దినమంది ఆయన క్రీస్తు చేసిన నరుడు మధ్యవర్తిగా మన మధ్యకు వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా నీతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఆయన బాహువానికి సహాయం చేయబడింది. అందుకని ఆయన నీతి ఆయనకు ఆధారమాయను. 16వ వచనంలో 17వ వచనంలో నీతిని కవచంగా ఆయన ధరించుకున్నాడు. బ్రెస్ట్ ప్లేట్, నీతిని కవచంగా ధరించుకున్నాడంట. అనగా ఏ పాపము అంటకుండా పాపరహితుడిగా ఆయన జన్మించాడు. కాబట్టి మీలో ఎవరైనా పాపమునని నాలో ఉన్నట్లయితే ఎస్టాబ్లిష్ చేయమని ప్రభు శాస్త్రులతో పరిశుద్ధ మాట్లాడినట్లుగానే ఎనీబడి కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హ్యావ్ సిన్డ్. నేను పాపం చేసినట్లయితే నాలో చూపించమని ప్రభు స్వయంగా రక్షకుడు దేవుని కుమారుడు అయ్యుండి కూడా ఆయన మాట్లాడుతుంటే హౌ ఫార్ వీ, ఎంతవరకు మనం బలహీనం. మనలో ఉన్న పాపాలు మనం చెప్పుకోవడానికి బలహీనంగా ఉంటాం, కానీ మనకు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తీర్పులో రాకుండా చేయడానికి ఆయన వాటిని తన మీద వేసుకున్నాడు. కాబట్టి రక్షణ తల మీద శిరస్థానంగా ధరించుకొనును, నీతి కవచంగా ధరించుకున్నాడు. రక్షణతో కూడా తల మీద శిరస్థానంగా ధరించుకున్నాడంట. క్రౌన్ ఆఫ్ క్రియేషన్, క్రౌన్ ఆఫ్ సాల్వేషన్. సృష్టికి కిరీటము ఆయనే. కొదమసింహంగా వస్తున్న ఆ రారాజు కిరీటానికి ధరించిన మహారాజు నిన్ను రక్షించడానికి నీతి కిరీటంతో పాటు రక్షణ కిరీటాన్ని కూడా ధరించాడు. ఈ ఓన్ ఈజ్ గోయింగ్ టు వేర్ ది క్రౌన్ ఆఫ్ సాల్వేషన్. ప్రతి పాపి కూడా అందులో అమర్చబడి రక్షణలో విందులో పాలి భాగస్సులు అవటానికి సిద్ధపాటుగా ఈ మండకాలం 2019వ సంవత్సరంలో నీ కొరకు నా కొరకు ప్రభు మళ్ళా ఇచ్చారు. అందుకని ప్రతి సంవత్సరం కూడా ఆయన ఉజ్జీవింపజేయడానికి కిరీటాలు ఇస్తున్నారు. ఇటు సమయంలో భక్తుడు మాట్లాడుతూ మనలో ఉన్న ఆ యొక్క కక్ష, వెంజన్స్, ఆ యొక్క పగ, ద్వేషం, ఇవన్నీ అన్రైచియస్, అవన్నీ కూడా మనల్ని కప్పుకున్నాయి. క్లోత్డ్ ఇన్ రైచియస్నెస్, మనలో కప్పుకున్న దానిని తొలగించడానికి, తిరిగి మైమరు తొడగటానికి ఆయన నీతి వస్త్రాలు మనకు ధరింప చేయడానికి పూదండని, బూడిదకు పూదండ బదులుగా పూదండ, శాపానికి బదులు ఆశీర్వాదం, నష్టానికి బదులు లాభం, బలహీనతకి బదులు బలము, అస్వస్థతకు బదులు స్వస్థత, విరోధానికి ప్రేమ, ఇవన్నీ కూడా రీకౌంటింగ్ ఆల్ హిస్ రికనింగ్ బ్లెస్సింగ్స్, రిటర్నింగ్ బ్లెస్సింగ్స్, రివైవింగ్ యూ అండ్ మీ. నేను నన్ను అవి ప్రక్షాళన చేసి రంగరించి జరిగిన హృదయం నుండి తిరిగి నూతనమైన శక్తిని ప్రభు ఇవ్వబోతున్నాను. అందుకని ఎపిసోడ్లో చూసినట్లయితే ఈ యాష్వెన్స్ నిరాశలో ఉన్న వారికి విచారింపటానికి వీలు కాని విచారకరమైన కేసులు మనవి. నో వన్ టేక్ యూ ఆన్ యూ. నీ కేసు ఎవరు వాదించలేరు, ఎందుకంటే నీ పక్షంగా న్యాయవాది ఎవరు రారు. కొన్ని కేసులు చూసినట్లయితే ఏ ఒక్కరు కూడా ఆ కేసులు ఎవరు వాదించరు, ఎందుకంటే అంతటి బలహీనతలో, దిగజారిన స్థితిలో, ఘోర ఆపాయం చేసి పాపం చేసిన వ్యక్తిని గురించి, దోషం చేసిన వ్యక్తి గురించి వాదించే వాదనలు లేకపోవచ్చు. కానీ బట్ హియర్ అవర్ గాడ్ ఈజ్ ప్లీడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఈ యాష్వెన్స్లో నిరాశలో విచారం పుట్టించిన సమస్యలు కూడా వరల్డ్ ఆఫ్ సారో నుండి, రిగ్రెట్ నుంచి ప్రభు నిన్ను బయటకు తీయటానికి, పాత విషయాల నుండి ప్రభు నిన్ను బయటకు తీయటానికి, గాడ్లీ సాల్ లీడ్స్ టు రిపెంటెన్స్, దైవ చిత్తానుసారణ పశ్చాత్తాపం నీకు పుట్టించడానికి, నాకు పుట్టించడానికి ఆయన ఈ కాలాన్ని మనకు అందిస్తున్నాడు. అందుకని తీవ్రమైన పశ్చాత్తాపం, there is no remorse towards God, would seek his forgiveness, help to change in loving thanks. చాలాసార్లు చాలా స్వయంగా చక్కగా మనం థ్యాంక్స్ అని చెబుతాం, లవింగ్ థ్యాంక్స్. దట్ ఈస్ నాట్ ఈజీ. అది కాదు. దానికంటే ప్రాముఖ్యంగా ప్రభువు తీసుకున్న నిర్ణయాలు ఆ యొక్క క్యాప్టివిటీ ఆఫ్ సిన్ నుండి రిపెంటెన్స్ రాకపోయినా కూడా నీకు రప్పించడానికి
ఓపెన్స్ ద ప్రిజన్ డోర్స్. బంధించబడ్డ పాపిని విడుదల చేయడానికి ప్రభువు ఈ కాలాన్ని మరలా ఇస్తూ ఉన్నాడు. క్యాప్టివిటీ ఆఫ్ క్యాప్టివిటీస్. నజరేతు ప్రణాళికలో నాట్ టు డూ హిస్ మిషన్ బట్ టు గివ్ రెడెంప్షన్ టు ఆల్ మిషన్స్. విమోచన క్రయధనం అని మాట వాడాడు ప్రభువారు. క్రయధనం ఉంది కానీ విమోచన లేదు అక్కడ. కానీ ఈయనైతే విమోచన క్రయధనం ఆయన ఇవ్వటానికి మనకు ఈ కాలాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి తీవ్రమైన సంక్షోభం నీ హృదయం ఉన్నట్లయితే ఈ సమయంలో లెట్ us కమ్ అవుట్ ప్లీజ్. ఆ తీవ్ర సంక్షోభం నుండి తీవ్రమైన శక్తిని పొందటానికి సిలువ ఔషధాన్ని ప్రభు ఇస్తుంది. అందుకని ఈ పత్రిక పాఠాల్లో నుండి, సువార్త పాఠం నుండి, అలాగే కీర్తన మనం ఇప్పుడు పాఠం సిలువే నా శరణురా అనురా అనే కీర్తన చెట్టి భానుమూర్తి రాసిన పాఠం నుండి లెంటన్ ప్రైజ్ షెడ్యూల్ ప్రారంభించబడింది, తయారు చేయబడింది. అందుకని ఈ అధ్యాయాలను చదువుతూ సిలువ నీడలో సంరక్షణ, ద షాడో ఆఫ్ క్రాస్ ఈజ్ ది. ఏమైంది? సిలువ నీడ ఏమవుతుంది మనకి? అవర్ ఫోర్ట్రస్, మనకు సంరక్షణ. మనం దాగే చోటు, మనకు వీలు కాని ప్రదేశంలో దాగు చేయటానికి సిలువ నీడలో ద షేడ్ ఆఫ్ క్రాస్ సేవ్ యూ ఫ్రమ్ ది షేడ్ ఆఫ్ డెత్, ఫ్రమ్ ది షాడో ఆఫ్ డెత్. మరణ సమయం నుండి వేదన పెనువేదనలోకి వెళుతున్నప్పుడు కూడా, గాఢద కాలపు లోయల్లో కూడా సంచరించినా కూడా ఆయన నిన్ను విడుదల చేయడానికి గ్రీన్ ప్యాచెస్. క్రాస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రీన్ ప్యాచ్ టు యూ. పచ్చగల చోట్ల పనులు చేయడానికి ఈ ప్రభు సిలువ నీడలో నిన్ను నడపడానికి ఈ 40 days ప్రభు మనకిస్తున్న గొప్ప ఔషధ మాలిక. అందుకని ప్రభు కోరుకుంటున్నాడు బ్రోకెన్ హార్ట్, కంట్రైన్ హార్ట్, నలిగిన హృదయము, నీరైన హృదయం. ఇవన్నిటి కూడా చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయంలో 9 నుండి 14 వచ్చిన ప్రభు ఉపమానం చెప్పాడు. ఉపమానం ఏంటి మనకు తెలుసు. ఇద్దరు గురించి ప్రభు ఉపమానం చెప్తుంటారు. ఆలయానికి వెళ్ళారు, ఆరాధన చేయడానికి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో వారు అడుగుతున్నారు సెల్ఫ్ క్లెయిమింగ్, సెల్ఫ్ రైచియస్నెస్. నేను గొప్పవాడిని, నేను చేస్తున్న ధర్మకార్యాలు అంగీకారంగా ఉండాలి, నేనే నీతిమంతుని తానకంటే అని చెప్పుకున్న సమయంలో ప్రభు రెండవ ప్రార్థన అంగీకరించాడు. దేవా, నేను పాపిని, నీ తట్టు చూసి ప్రార్థించడానికి కూడా నేను యోగ్యుని కాదని సాటి చెప్పిన ఆ గొప్ప భాగ్యం, సరెండర్ టు లార్డ్. అందుకని రిపెంట్ అనేది టర్న్ టు జీసస్, నాట్ టు యువర్ సెల్ఫ్. నీ వైపు చూసి చెప్పుకునేది కాదు, కానీ యేసు వైపు చూసి తిరిగి ప్రయాణం చేయాలని ఈ సంవత్సరకాలం ప్రభు నీకు నాకు అవకాశం కలిగిస్తున్నారు. ప్రభు సేవలో ఇటు భాగ్యం మనం తీసుకున్నట్లయితే మనము ఆయనకి ఇచ్చే ఆఫరింగ్ ఏంటి? రోజు ఆఫర్ ఏంటి ఉంది? ప్రభు రాత్రి భోజన సంస్కారానికి మనం వెళుతున్నప్పుడు మన ప్రభు మనకిస్తున్న టేబుల్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ విందులో ప్రతి వారికి జోడుగా ఉండటానికి ప్రభు కలిపిన ఔషధం తీసుకోవడానికి వెళుతున్నాం. ఈరోజు ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే క్వైర్ వారు చక్కని పాట పాడారు, ఇంగ్లీష్ క్వైర్ వారు. ఆ పాటలోనే ప్రాముఖ్యమైన అర్థం ఉంది. అందుకని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఎలా ఉండాలి. అందుకని మనిషి కుమారుడు ఇచ్చిన గొప్ప శిక్షణ ఏంటంటే ఆ శీర్షిక మనం చదవబోతున్నాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 20 నుండి 26 వచనాలు చదువుకున్నాం. మరి అన్ని వచనాల్లో కూడా చివరి దాకా చదివారు పాస్టర్ గారు, వానికి వందనాలు చెల్లిస్తూ. అందులో ద సన్ ఆఫ్ మ్యాన్స్ పోర్ట్రైట్ ఆఫ్ హిస్ ఎ డిసైపుల్, డిసిప్లైన్, శాశ్వతమైన రూపచిత్రం ఇవ్వటానికి, నిశ్చితమైన రూపాన్ని నీకు కలగ చేయటానికి He wanted to mold you in this Ashwin's tree. ఈ మండల కాలంలో నిన్ను ఆయన ఏ విధంగా అనుకోబోతున్నాడో ఆ విధంగా ఉండటానికి ఈ శీర్షికలో నిన్ను రంగరించడానికి ప్రభు లూకాసు వార్త 6వ అధ్యాయంలో ప్రభు తెలియపరచుకున్నాడు. కాబట్టి కెంట్ హ్యూగన్ ఆయన మాట్లాడుతూ ఈ సెర్మన్ ఆన్ ద మౌంటైన్ గురించి, సెర్మన్ ఆన్ ది లెవెల్ అన్నాడు. మానవుడికి కావలసిన స్థితికి, స్థాయికి దిగిన దేవుడు ఈజ్ నాట్ ఆన్ ది మౌంట్, ఈజ్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ది హ్యూమన్ సైడ్. మనిషి కుమారుడు పరలోక పట్టణం నుండి దిగి వచ్చి తలవాల్చుకోవడానికి స్థలం లేని చెప్పిన ఈ మనిషి కుమారుడు నీలో తలవాల్చుకోవడానికి, ఆయన నిన్ను తయారు చేసుకోవడానికి ఈ మండల కాలంలో మరి ఆ రూపం నీలో ఏ రూపం ఉండాలో ఆయన మాట్లాడుతున్నాడు.
మత్తయి సువార్తలో దాదాపుగా 8 or 9 బియాటిట్యూడ్స్ ఉన్నాయి, 9 ధన్యత వాక్యాలు ఉన్నాయి. కానీ లూకా సువార్తికుడు మాత్రం 4 ధన్యత వాక్యాలు రాశాడు. 4 యాంగిల్స్, 4 భూమండల కాలంలో చూసినట్లయితే ఉత్తరము దిక్కు, పడమట దిక్కు, దక్షిణము, తూర్పు దిక్కులు మనం చూస్తూ ఉంటాం. ఆ దిక్కుల గురించి కూడా ప్రభువు తెలియపరిచాడు. తూర్పు నుండి ఆరాధన రాబోతుంది, పడమట వారు ఎలాగ ఆరాధన చేస్తున్నారు, 2 కూడా యెషయా భక్తుడు రాశాడు. ప్రభు అయితే ఈ మండల కాలంలో ఈ 4 దిక్కుల నుండి కూడా మీరు ఎలాగ ఉండబోతున్నారో ఆ విషయాన్ని 4 ప్రత్యేకమైన బాంబ్స్, జీసస్ డ్రాప్స్ 4 థియలాజికల్ బాంబ్స్ ఆన్ హిస్ డిసైపుల్స్. శిష్యులుగా మీ మీద నా మీద ప్రభువు ఒక గొప్ప భారం పెట్టాడు. ఆ భారం ఏంటంటే చదువుకున్నాం. ఆ 4 ప్రాముఖ్యం ఏంటంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ పవర్టీ, హంగర్, సారో అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ రిజెక్షన్. ఎవరైతే విసర్జిస్తారో, ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే లోకంలో అంగీకరించబడరో, ఎవరైతే దారిద్ర్యరేఖలు ఉంటారో వారందరి గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. జీసస్ ప్రభువు ఇచ్చిన గొప్ప 4 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 2వది లవ్ టువార్డ్స్ అదర్స్, ఇతరులను ప్రేమించేది. 3వది హానెస్టీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీవు ఏమైనావో నీలో నీకు తెలియజేసే కాలం ఇది. లుక్ ఇన్ టు యువర్ ఓన్ హార్ట్ ఈజ్ అ మిర్రర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ముఖమే అద్దంలో చూసినట్లయితే, నీ హృదయం అనే అద్దంలో నీ ముఖం చూసుకోవడానికి ప్రభు ఇస్తున్న 4 ప్రాముఖ్య విషయాలు. 4వది ఒబీడియన్స్ టువర్డ్ గాడ్, దేవుని వైపు తిరిగి విధేయత చూపించే కాలం ఇది. ఈ 4 విషయాలు లూకా సువార్తికుడు రాసినప్పుడు అవన్నీ మనం చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఇవన్నీ మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో గొప్ప కల్చర్ మనకి ఇవ్వండి, సంస్కృతిలో మనం ఉన్నాం, గొప్ప ఆనందంగా ఉన్నాం. కానీ ఆనందం లేని సమయం కూడా ఎలాగ ఉండాలో ఈ మండలకాలంలో ప్రభువు జ్ఞాపం చేస్తుంది. అందుకని సంపూర్ణమైన దేవుడు స్వాపేక్షత ఒప్పుకోడు. పరస్పర సంబంధాల మీద మనం జీవించట్లేదు, కానీ సాపేక్ష జీవితమే జీవించట్లేదు. కానీ ప్రభువు చూస్తున్నది మనల్ని ఇక్కడ వరకే, మనకు మనం అనుకునేది కాదు. ఇది గాడ్ ఆఫ్ అబ్సల్యూట్, సంపూర్ణ దేవుడు, నాట్ పార్ట్లీ దేవుడు. ఆయన సంపూర్ణ దేవుడు, సగం దేవుడు కాదు ఆయన. బైబిల్లో చాలాసార్లు మనం చూస్తున్నాం, ఒక ప్రామిస్ రాగానే మిగతావన్నీ కూడా కాదనుకోబాకండి దయచేసి. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. సంపూర్ణమైన దేవుడు సంపూర్ణంగా మాట్లాడుతున్నాడు. ప్రతి పేజీలో నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి వాక్యంలో నీతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి టేక్ ఏ ఫుల్ సెన్స్ ఆఫ్, నాట్ పార్ట్ ఆఫ్ సెన్స్ ఆఫ్. కాబట్టి దేవుడు సంపూర్ణ దేవుడుగా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. అందుకని ద మ్యాన్ ఇన్ ద మిర్రర్ అని మాట్లాడు. కల్చరల్ క్రిస్టియానిటీ నుండి క్రిస్టియానిటీకి వెళ్ళాలి మనం. వీఆర్ నాట్ కల్చరల్ క్రిస్టియన్స్. సంస్కారము, ఊరికి ఆరాధన ఆచరించగా పారంపర్యాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్ళి క్రీస్తు కలిగిన మనస్సుకి వెళ్ళే సమయం ఇది. అందుకని ప్రాపర్టీ ఇన్ పావర్టీ ఎక్కడ ఉందండి? ఇది ప్రాపర్టీ ఇన్ పావర్టీ అంట. బీదతనంలో నుండి ఆస్తిని ఇచ్చే దేవుడు. అది ఎలాగా సాధ్యం? అది ఎందుకు సాధ్యమో ప్రభు తెలియపరిచారు. అందుకని లూకా సువార్త 6వ అధ్యాయంలో ఇవన్నీ ప్రభు మాట్లాడుతాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా, పాత నిబంధనలో కూడా ఇవన్నీ చెప్తే ప్రొవర్బ్స్లో మనం చూస్తాం. సామెత గ్రంథం నుండి 30వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ మాటలు ఆయన మాట్లాడుతుంటాడు. బెదిరికం ఉండవచ్చు, కానీ దాని నుండి దేవుడు ఎలాగా మనల్ని భయపరుస్తుంటాడు. 10వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఇంకేమి రాశాడు? నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అందుకని యెహోవా ఇల్లు కట్టించని దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని దాన్ని కావలి కాయేవారు మేలుకుంటే వ్యర్థమే. తన ప్రియులు నిర్దిస్తుండగా ఆయనకి ఇస్తున్నాడు. సొలొమోను చాలా దినాల తర్వాత జ్ఞానం వహించి దేవుని జ్ఞానానికి లోబడి రాశాడు. నేను కట్టుకుంటున్నాను, నాకు ధనం ఉంది, ఆస్తిపరుడిని, ప్రపంచమంతా నా ఆస్తిని చూపిస్తున్నాను, వాళ్ళు చరిత్రలో అలాంటి మహాపురుషుడు లేడని
అన్యజనులు రక్షకుడుగా పోషించిన సొలొమోను జీవితం దేవుని మర్చినప్పుడు దిగజారిన జీవితంలో ఆయన తెలుసుకుని రాయబడిన కీర్తన 127 సంకీర్తన. అందుకని దేవుని యొక్క ఆశీర్వాదం మనకి రావాలంటే ఈ మాటలు మన నుండి తప్పక చూసుకోవాలి. 10వ అధ్యాయంలో ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఎన్నో మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కొరకు ప్రవహిస్తున్న మాటల్లో పరిపూర్ణంగా మనం తీసుకెళ్ళాం. 30వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. తర్వాత వాటిని గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలో ముందుకెళ్ళినట్లయితే ప్రభువారి యొక్క ఉద్దేశ్యంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో కూడా ఆయన ప్రణాళిక చెప్తున్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ప్రభువును అభిషేకించాడు. ఆ అభిషేకము దేవుని కొరకు దేని కొరకు అనేది రాయబడింది. ఆయన సన్నిధిలో ఇంకా అనేక విషయాలు మాట్లాడుతూ మరి దేవుని యొక్క దాగవే స్థలంగా మనం ఉన్నట్లయితే మన సమస్యలన్నీ కూడా ప్రభు తీర్చివేస్తాం. అందుకని ప్రశంస కావాలి. ఇప్పుడు అప్లౌజ్ ఆఫ్ హెవెన్, పరలోక పట్టణంలో ఉండే గొప్ప జీవితం యాష్వెన్స్లో ప్రభు మాట్లాడుతున్నాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 58వ వచనం కూడా ప్రభు మాట్లాడుతూ నక్కలకు బొరిలు ఉంటాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉంటాయి, మరి నాకు స్థలం లేదు. అందుకని 2 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 9వ కూడా ఆయన మాట్లాడుతూ ఆయన మన కొరకు బీదవాళ్ళగా, ఆయన గొప్ప బీదతనం మనకి రిచ్నెస్ అని పౌలు మాట్లాడుతుంటారు. హిజ్ పావర్టీ మైట్ బికమ్ రిచ్. ఆయన బలహీనతే మనకు బలం పౌలు థియలాజికల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూస్తే ఆశీర్వాదం, సమస్త ఆశీర్వాదాలకు రారకుడు ఆయన కాబట్టి ఆ పరలోకపు భాగ్యాన్ని తీసుకోవడానికి ప్రభు ఈ యొక్క మండల కాలాన్ని మనం ప్రభు ఇస్తున్నాం. అందుకని 2 విషయాలు ఈరోజు మనం గుర్తించుకోవాలి. మొదటిది 2 ways of being. One is to have all you want. చాలాసార్లు 2 గుంపులు ఉంటాయి. కనబడింది ప్రతిది కూడా ఈ ప్రపంచంలో నాకు అన్నీ కావాలనేది ఒక వ్యక్తి అయితే, ఇంకొక గుంపు గురించి ప్రభు మాట్లాడుతుంటాడు. టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్. నీకున్నది ఏదైతే ఉందో దానితోనే నువ్వు సంతృప్తి పొందే జీవితం నీకున్నదా? ఈ రెండిటి మీద పోరాటం జరుగుతుంది. ప్రభు మాట్లాడేది ఏంటంటే ప్రభువు చిత్తానికి మనం అప్పచెప్పుకోవాలి. ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు, ఏ రూపంలో నిన్ను తయారనుకుంటున్నాడు, ఎలాంటి స్థాయిలో స్థితిలో నిన్ను ఉంచాలని దేవుడు తలంచుకుంటున్నాడో ఆ రీతిగా ఉండటానికే ఈ మండలకాలం మన ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. దానికి విరుద్ధంగా ఉండొద్దని ప్రభు తెలియపరుచుకుంటూ నీవు ఏదైతే నీ చిత్తమో ప్రభు దాన్ని నెరవేర్చమని గెచ్చమనే ప్రార్థన ప్రభు చేసినట్లుగా ఈ సంవత్సర కాలంలో లెట్ దై విల్ బి డన్, ఆయన చిత్తాన్ని నెరవేర్చే కృపాగల దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండటానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకసారి బిల్లీ గ్రహం గారు, ఆయన పెద్ద దైవజనులు మనకు తెలుసు. ఆయన స్నేహితుడు రాక్ఫెల్లర్ అనే ఆయన వ్యక్తి, జాన్ డి రాక్ఫెల్లర్ అనే వ్యక్తి ప్రార్థన జీవితం నుండి ప్రభు దీవించాడు. తన యొక్క ఆస్తిని దేవుడు బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడంటే రిఫైనరీస్, ఆయిల్ రిఫైనరీస్ ఆయన భూమిలో పడ్డాయి. $1,000 కోట్ల మెక్కటమైన అధిక శక్తి ఆయన జీవితంలో పావర్టీని పోగొట్టి గ్రేట్ పొజిషన్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో పెద్ద పీఠాన్ని పెట్టింటాడు. ఆయన జీవితంలో బిల్లీ గ్రహం గారు మాట్లాడిన మాటలు రాయబడ్డాయి. ది రిచ్ సమ్టైమ్స్ టేక్ క్రెడిట్ ఫర్ దైర్ సక్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ గాడ్ ది గ్లోరీ. దేవుడిస్తున్న మహిమను తెలియకుండా ఆయనకు ఆయనే పుట్టించి ఆయనే అభివృద్ధిలోకి ఉన్నాడని అనుకునే స్థితిని బిల్లీ గ్రహం గారు గుర్తించి అతనికి వాత పెడుతుంటాడు. డూ యు నో దట్ యువర్ గాడ్ గేవ్ యు గ్రేట్ అసెట్స్ నాట్ బై యూ, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆ కృప నీకు ఇచ్చాడు కాబట్టి నీవు ఆ రిఫైనరీ పొందావు. ఎనీ పొజిషన్, ఎనీ స్థానం ఏదైనా కావచ్చు నీకు నాకు, ఆయన ఇవ్వకుండా మనం పొందలేము. కాబట్టి అది ఆయనకే చెందాలి స్థితి, మహిమ, మరి ఎవరికి చెందకూడదని అందుకని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ అందువల్ల ప్రభు మాట్లాడిన మాటలు ఇంకొక కోణం మనం చూస్తే, ఫర్ గాడ్ డిటెస్ట్ ఐడల్టరీ. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తామో దానిని కూడా ప్రభు పరిశుద్ధం చేస్తాడంట. ఈ సమయంలో మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో దానిని కూడా గాడ్ విల్ నాట్ లీవ్ యూ ప్లీజ్, హీ విల్ టెస్ట్ ఇట్, హీ విల్ డీథ్రోన్ ఇట్. ఆ సింహాసనాన్ని గద్దె దింపేవాడు ఆయన. ఆ విషయాన్ని మనకు తెలుసు. పాత నిబంధనలో చాలాసార్లు విన్నాం. అనేక
పరిశోధనలో ప్రభు మనకు తెలియపరిచాడు. కాబట్టి అలాంటి స్థాయిలో ప్రభువు కోరుకుంటున్నాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రభువు నిన్ను చూస్తుంటే ఆయన స్థాయిలోకి నీవు వెళ్ళటానికి ఇది అనుకున్న సమయం. పాత నిబంధనలో చాలామంది వారి కొన్ని అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఆహాబు సోల్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ వినియార్డ్. ఆహాబు ఎందుకు పాడైపోయాడు? చిన్న ద్రాక్ష తోట కోసం తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. జూడాస్ ఎ బ్యాగ్ ఆఫ్ సిల్వర్. యోధా ఆ చిన్న మూటని, వెండి కాసుల మూటకి తన జీవితాన్ని అమ్ముకున్నాడు. ఆకాన్ ఆ రాళ్ల మధ్య చనిపోయాడు ఫర్ ఎ స్మాల్ ఇష్యూ. వద్దున్న దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నిషేధించబడినవి తీసుకోవద్దు. ఈవెన్ గెహాజీ భక్తుడు ఎలీషా సేవకుడు ముట్టకూడదంటే సిల్వరు ఆయన ఆ యొక్క వస్తువులు ధనధాన్యాలకు ఆశపడ్డాడు. కానీ ఆర్ యూ ఫర్ సేల్ నౌ? వీఆర్ నాట్ ఫర్ ది సేల్ ఆఫ్ ఎనీబడీస్ ప్రాపర్టీ ప్లీజ్. మంద కాదు, మనది కాని కొరకు మనం ఎప్పుడు ఆశపడకూడదు. అది దేవునికే మనం అప్పచెప్పుకోవాలి. దానిని ప్రభు గుర్తింపజేస్తున్నారు. లెంట్ మీన్స్ టు టేక్ యువర్ ఓన్ పొజిషన్ వేర్ ఐ యామ్, వాట్ ఐ యామ్, whom I am, what I am going to be. ప్రభు దీవిస్తే ఎవరు ఆపలేరు. నేను కాబట్టి ఆనర్ ఇన్ హంగర్ దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అలాంటి ఔషధం నీకు ప్రభు ఇస్తున్నాడు. డేవిడ్ కూడా రాస్తున్నాడు. దావీదు కూడా మనం చూసినట్లయితే తన కీర్తనలో 63 సంకీర్తనలో 1వ వచనంలో, అలాగే మరి 42వ అధ్యాయం, దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం, నీ యొక్క సన్నిధి కొరకు. ఈ మండల కాలంలో అలాంటి ఆశ, ట్రస్టీనెస్ ఫర్ ది హంగ్రీ ఆఫ్ సోల్స్, ఆత్మల దాహం కలిగి మనం ప్రార్థించడానికి దావీదులాగా మనం కూడా వెళ్ళాలి. యెహోషువ 4వ అధ్యాయం 13వ వచనం మనం తెలుసు. ఆమెను ప్రభువు కట్టి ఆమెను మార్చివేసి సమరయ స్త్రీని ప్రభువు చేంజ్ చేసి ఆమె ప్రభు కొరకు వాడబడిన సాధనం, ఆ లివింగ్ వాటర్ని ప్రభువు ఆమెకు అందించారు. సాల్వేషన్ గివెన్ టు హిమ్. అందుకని మనకున్న పొజిషన్ మనం పోగొట్టకుండా కాపాడుకోవాలి. అందుకని జాన్ సోరెన్ కిర్కెగార్డ్ చక్కని ఉదాహరణ చెబుతుంటాడు. ఫిలిప్పీ పత్రిక 3:10 అలా ఆధారం చేసుకొని, అలాగే 2 తిమోతి 1:12 ఆధారం చేసుకొని సంతృప్తి గల జీవితం గురించి మాట్లాడుతూ ఈ మండల కాలంలో బీ కంటైన్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్, తృప్తి గల జీవితం నీకు రావాలని ప్రభు కోరుకుంటే దానికి మించి ఉన్నట్లయితే ఏమవుతుందో చిన్న దృష్టాంతం చెబుతుంటారు. ఒకసారి ఒక దేశం నుండి, ఐరోపా దేశం నుండి యూరోప్కి ప్రయాణం చేస్తున్న స్ప్రింగ్స్ టైం వచ్చింది. అక్కడ నీళ్ళన్నీ ఆగిపోతాయి కాబట్టి వలస వెళ్తున్నాయి ఆకాశ పక్షులు. అవి ఖజానా బాతులు వెళుతున్నాయి. పైన వెళుతూ ఒక బాతు కిందకు చూస్తూ ఉంటుంది. అక్కడ చూస్తే మామూలుగా ఈ మందలు మేపే చిన్న బాతులు పెంచే పెంపకం కనబడింది. మధ్యలో అక్కడ మేత ఉంది, చాలా ఆహారం కనబడుతుంది. ఒక్కసారి అంత దూర ప్రయాణం ఎందుకని ఒక బాతు కిందకు దిగేస్తుంది. దిగి అక్కడే ఉండిపోయి ఒకరోజు ఉండి వెళ్దాంలే, వాళ్ళందరూ వెళ్తారు నాకంటే, నేను కూడా వాళ్ళతో పాటు ప్రయాణం చేయగలనని చెప్పేసి దిగి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం కాదు, వారాలు గడిచిపోయి 6 నెలలు అయిపోయి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అంతా అక్కడ భుజిస్తూనే ఉంది. ఈలోపు మళ్ళా వెళ్ళిన వారు మళ్ళా తిరిగి వస్తూ ఉన్నారంట. అదే వేలో వారి ప్రయాణం అంతా, వాళ్ళ మిత్రులు, వారి స్నేహితులు, ఆ బృందం అంతా తిరిగి వెళుతున్నప్పుడు ఆకాశం నుండి స్వరం వినపడంగానే ఒక్కసారి కనుపు కలిగిందనమాట. ఓయ్, నేను ఇక్కడ ఉన్నానేంటి, మా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళాలి కదా అని చెప్పేసి అక్కడ ఆలోచన చేస్తే పైనుండి పిలిపి వచ్చింది, రండి, ఎంతకాలం అక్కడ ఉంటావు, వెళదాం మన గృహానికని, మన ఊరికి వెళ్ళిపోదాం, స్కాట్లాండ్కి వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు, నీకు సరిపోదు ఈ పరిస్థితి అని చెబుతుంటే ప్రయాణం ప్రారంభించింది. రెక్కలు ఆడిస్తుంది, ఆ రెక్కలు పైకి ఎగురుతున్నాయి కానీ అవి అంతగా వేగంగా ఎగరలేకపోతుంది పైకి, బికాజ్ ఆఫ్ ఫ్యాటీనెస్. ఆ రెక్కలు మళ్ళీ ఇప్పి ప్రయాణం చేయడానికి వెళుతున్నప్పుడు ఒక్కసారి తన జీవితంలో నిరాశ ఏర్పడింది. అక్కడ ఏంటంటే, ఓ వెల్, మై లైఫ్ ఈజ్ సేఫ్ హియర్ అండ్ ద ఫుడ్ ఈజ్ గుడ్. ఇంత మంచి ఆహారము, ఇంత మంచి జీవము నాకు ఇక్కడ దొరికితే ఇది వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను కదా అని చెప్పేసి మళ్ళీ ఆలోచన చేసి వాళ్ళు పిలిచిన కూడా పోకుండా
అక్కడే ఆడే ఆగిపోయింది. ఫైనల్లీ ది డే కేమ్ వెన్ ద వైల్డ్ డక్స్ ఫ్లూ ఓవర్ హిమ్, uttered their cry, but he paid not the slightest attention to them. చెవి వినలేదు, మందంగా ఉంది. ఆత్మ చెప్తున్న సంగతులు చెవిగల వింటారని ప్రభు చెప్పాడు కదా, ఈ బాత్ ఇంట్లేదంట, అలాగే మూసుకుపోయి పోతే పండి అని చెప్పేసి ఆగిపోయింది. అప్పుడు మనం గమనించింది, a sin demonstrated to you. డొమెస్టిక్ వేకి మనం ఆగిపోతే, అంత గొప్ప స్నేహము ప్రయాణంలో నీవు ఉండి మధ్యలో ఆగిపోతే, అచిన్న దాని కొరకు జసత్వం నమ్ముకున్నట్లయితే నీ జీవితం ఏమై ఉంటుందో, నా జీవితం ఎందుకో. అందుకని ప్రభు కోరుకుంటున్నాడు, మనం ఆయన మనుషులం, ఆయన మనవారం, ఆయన మేపు గొర్రెలం కాబట్టి, ఆయన వైపే మన ప్రయాణం కాబట్టి ప్రభు చెబుతూ 6వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాటలు మనం బలపరుస్తున్నాయి. ఎందుకంటే మనము దేని కొరకు పిలువబడ్డామో అదే దానిలో ఉండాలి, కానీ దేని కొరకు మన జీవితాన్ని అంకితం చేయకూడదని చెప్పి ప్రభు తెలియపరుచుకుంటాడు. కాబట్టి అయ్యో ఆ విషయంలో ప్రభు ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళ మీరు ఆకలిగా ఉంటారు, అయితే ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళ మీరు దుఃఖిస్తారు, ఏడుస్తారు. మనుషులందరూ మిమ్మల్ని కొడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు ఆపద ప్రవక్తలకు అతీతంగా చేస్తారని ప్రభు చెప్పి, ఈ దినమందు ఈ యొక్క సువార్త పాఠ్యభాగంలో మళ్ళా ప్రభు మనకి బలమైన పిలుపునిస్తున్నాడు, ఔషధం ఇస్తున్నాడు. మండల కాలంలో నీవు నేను మరలా తిరిగి ప్రయాణం చేయడానికి. అందుకని ప్రభు అబ్రహాం లింకన్ గారు మాట్లాడుతూ, ఇఫ్ ఐ డోంట్ లాఫ్ ఐ వుడ్ డై. ఈ మండల కాలంలో అలాంటి లాఫ్ ఏంటంటే మనల్ని ప్రభు నవ్విస్తాడు. నలిగిన హృదయాలకు ఆనందం ఇచ్చే దేవుడు కాబట్టి ఆ ఆనందాన్ని పొందటానికి మండల కాలం మళ్ళా మనకు ప్రభు ఇచ్చాడు. కాబట్టి రిజాయిస్ ఇన్ రిజెక్షన్. ఆనందం లేని చోట ఆనందం కలగటం, నిరాకరణలో నిస్పృహలో సంతోషం, ఇది ఎలాగా సాధ్యం? రిజాయిస్ ఇన్ రిజెక్షన్ 6వ అధ్యాయం 22వ వచనం రాయబడిన మాటలు గమనిస్తాం. ఎందుకంటే మన జీవితాల్లో ప్రభు అలాంటిది దాన్ని దాటింపజేస్తాడు. నీకు నాకు ప్రభు ఇస్తున్న ఈ యొక్క వాగ్దానం, బ్లెస్సింగ్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్స్. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నేను ఉండగోరుస్తున్నాను. పౌలు అంటే 4వ అధ్యాయం పిలి పత్రికల్లో, ఏ స్థితిలో ఉండకూడా ఆ స్థితిలో నేను ఉండి ప్రభుని మహిమపరుస్తున్నాను. ఈ యాష్ వెన్స్డే రోజు ప్రభు కోరేది దేవుని యొక్క వాక్యం నీలో బలమైన సాధనగా ఉండటానికి ప్రభు కోరుకుంటున్నాను. కాబట్టి వేర్ ఐఎమ్ గోయింగ్. కాబట్టి ఈ యొక్క వాక్యం గమనించినట్లయితే, వాట్ డస్ లెంట్ హ్యావ్ టు డూ మీ దిస్ ఇయర్? ఈ సంవత్సర కాలంలో లెంట్ అనేది నన్ను ఏం చేయబోతుంది, నా విషయంలో ఎలాగా లెంటు జరగబోతుంది, మండల కాలంలో నా జీవితం ప్రభు ఏం చేయబోతున్నాడు, ఆ విషయాన్ని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అందుకని ప్రభు కోరుకుంటున్నాడు, మన ప్రతి ఆదివారం కూడా ఒక గొప్ప ఆశీర్వాదపు ఆదివారం. 6 ఆదివారాలు ఉంటాయి. ఈ 6 ఆదివారాలకు కూడా మినియేచర్ ఆఫ్ రెజరెక్షన్. దేవుడు లెగుస్తాడు, శ్రమ నుండి విడుదల చేస్తాడనే విషయాన్ని ప్రతి ఆదివారం చెబుతుంటాం. లెంట్ ఈజ్ సమ్ టైమ్ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అందుకని మనము స్వయంగా చూసుకోవటానికి ఈ ఉదయకాలం నుండి సాయంకాలం కాక, ఈ లెంట్ అని ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు కూడా ఈ లెంట్ కాలంలో మన ప్రభు మనకు చేయబోతున్న గొప్ప పనులు, పార్ట్ ఆఫ్ రిపెంటెన్స్. మొదటి భాగం. రెండవది సెకండ్ వే ఏంటంటే, టు లుక్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అండ్ టు క్రైస్ట్. క్రీస్తుని చూసే కాలం, స్వయంగా ఆయన చూస్తానికి సమయాన్ని అప్లై చేసే కాలం. అందువల్ల దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నీకు నాకు ప్రవహిస్తున్న ఆ సాల్వేషన్ రక్షణ పాత్రలో మనల్ని చెవుని ప్రార్థించడానికి. మన యొక్క పాత్ర చాలా భయంకరమది, కానీ దాని నుండి ప్రభు మనల్ని విడుదల చేస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం చివరి భాగంలో ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రభు కోరుకుంటున్నాడు 20వ వచనంలో, సీయోను వద్దకును యాకోబులు తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకున్న వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇది యెహోవా వాక్కు. ఆయన మరలా మనకు రావటానికి ఇష్టపడిన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, నిద్రపోని దేవుడు, కొనుక్కున్న దేవుడు, మన జీవితాలని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనకిస్తున్న గొప్ప ఆయుష్ని ప్రవహిస్తున్నాడు. కాబట్టి జడ్జిమెంట్ డేకి వెళ్ళే ముందు, తీర్పులోకి వెళ్లకుండా నిన్ను నన్ను ప్రభు వారు ప్రక్షాళన చేయడానికి, నీవు రిఫ్యూజ్ నుండి రిపెంటెన్స్ రావటానికి, షేడ్ ఆఫ్ గ్లోరీకి వెళ్ళటానికి, రెడీమ్ విల్ కమ్ టు సియోన్.
ఆ విమోచన కార్యం నాలో నీరు జరగటానికి ప్రభు కోరుకుంటున్నాను. కాబట్టి లెంట్ ఈస్ ద టైమ్ వెన్ యూ డూ సమ్ స్ప్రింగ్ క్లీనింగ్. ఆ కాలంలో నజరేతు నుండి ఎలాగైతే మంచిది రాగలదో, ఈ మండల కాలం అనగా నజరిన్ అనే చిగురు నుండి, నజరేత్ అంటే చిగురు, అలాగే మండల కాలంలో కూడా ఈ చిగురించే కాలం. బెండ్ యువర్ సెల్ఫ్ ఇన్ చిగురు, ప్రభువుకి ఉంచబడ్డానికి. ఏ విధంగా ఆయన నిన్ను కావాలనుకుంటున్నాడు ఆ విధంగా ఆ మోసలోకి నీవు దిగటానికి. లెండ్ మీన్స్ లెండింగ్ సంథింగ్, ఆయన దగ్గర నుండి తీసుకోవటానికే ఆయన ఇష్టానికి సిద్ధంగా ఉన్నాడు. హీ ఈస్ గోయింగ్ టు లెండ్ యూ. ఎంత కావాలన్నది మనం నేర్చుకోవటానికి. స్ప్రింగ్ క్లీనింగ్, యూ లుక్ డీప్ వితిన్ యువర్ సెల్ఫ్, నీలో నీవు చూడటానికి, మన పాపాలు మనము తెలుసుకోవటానికి. అక్నాలెడ్జింగ్ అవర్ సిన్స్. అందుకే ప్రభు కోరుకుంటున్నారు, లుక్ ఇన్ టు మీ, లుక్ ఆన్ టు మీ, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి ఇస్తాను. అందుకని ఈ మండలకాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఏంటంటే, రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే, హాఫ్ చాప్టర్. జాన్ ది గాస్పుల్ మనం చూసినట్లయితే యెహోషువ అంతా కూడా రోజుకి ఒక అధ్యాయం, హాఫ్ అధ్యాయం, అరగంట సేపు వాక్యం ధ్యానం చేయటం మంచిది. ఒక సీజన్లో ఒక నిర్ణయం తీసుకుందాం. అన్ని కాలాల్లో అన్ని సీజన్లో రకరకాల తీర్మానాలు చేశాం, కానీ ఈ కాలంలో చేయాల్సిన తీర్మానం ఏంటంటే, ఒక రోజుకి కనీసం హాఫ్ డే, హాఫ్ ఏ చాప్టర్, ఒక అరగంట అయినా సరే ఆయనతో గడపడానికి 40 డేస్లో ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాను. అందుకని క్విట్ దట్ సర్టన్ సిన్. నీలో ఏదైతే బాగా ఆగి కనబడకుండా మచ్చబడి డాగు చేయబడి నిన్ను వదలకుండా ఉన్న ఏ పాపం అయితే ఉన్నదో దానిని సహితము రుద్ది దానిని కూడా బయటకు నెట్టగల శక్తిని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అట్టి కృపాకాలంలో నీవు నేను నిలబడటానికి ఆయన ప్రోకు. అందుకని లెంట్ మీన్స్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్, పైకి వెళ్ళటం కిందకి రావటం. ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలాగ ఉన్నాయో మానవ జీవితంలో, నీవు కూడా అలాంటి ఆరాధనలో ప్రభు వైపు ఎత్తబడటానికి, ప్రభుతో నిలబడి ప్రార్థన చేయడానికి, క్షమాగుణం కలిగి ప్రయాణం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ఆదర్శమైన ఆయన ఆరాధనలో మరొకసారి నిలబడి పోరాటం నీదే కాదు, ఆయనతో మనము కలిసి పోరాడుతున్నాడు మన ప్రభు మనతున్నాడు. కాబట్టి ఆయన ఒంటరిగా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మన హృదయవాంఛ తెచ్చి మనకు కావలసిన గొప్ప భాగ్యాన్ని, ఆనంద సంతోషాన్ని అందించడానికి, తీర్పులోకి వెళ్లకుండా ప్రభువులో నిలబడి జయ ఉత్సాహాన్ని ప్రకటించడానికి, సాతాను ఓడించి గెలవటానికి ఈ మండల కాలంలో ప్రభువు నీకు విమోచకుడిగా నీ వద్దకు వస్తున్నాడు. సియోను కుమార్తెతో చెప్పండి, నీ రాజు సాత్వికుడు దీన మనసు గలవాడై నీ వద్దకు వస్తున్నాడు. అలాంటి పిలుపులో ఇదిగో నీ ప్రభువు తలుపు తట్టుతున్నాడు. తలుపు తీయటానికి మండల కాలంలో మరొకసారి అవకాశం కలిగింది. ఆల్ ది ఓపెన్ డోర్స్, ఆల్ ది ఓల్డ్ గేట్స్ విల్ ఓపెన్ ది డోర్స్. పురాతన తలుపులారా మీరు మీ రాజుని ఆహ్వానించండి. పురాతన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశిస్తున్నట్లు మీ తలుపులు తీయండి. ఆల్ ది ఓల్డ్ గోడ్స్, ఆల్ ఓల్డ్ సెన్స్, ఆల్ మౌకరీ, మనలో ఉన్న ఆ విరుద్ధమంతా కూడా పగలగొట్టడానికి ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. అలాంటి ప్రక్షాళనలో ముందుకు వెళ్ళటానికి, అలాంటి ప్రక్షాళన నీవు ప్రభువుని ఆహ్వానించి అంగీకరించి ఆయన కొరకు నిలబడి ఆ గొప్ప నలిగిన హృదయం నీవు తీసుకోవటానికి. నూతన హృదయం చాలదు, కానీ దాంతోపాటు నలిగిన హృదయం కావాలంటున్నాడు ప్రభువారు. మనందరికీ కూడా వీ కెన్ హ్యావ్ ఎ న్యూ హార్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంట్రైన్ హార్ట్. దహన బలి కంటే విరిగిన మనసు ఇష్టమైన బలి. కాబట్టి ఆ విరిగిన హృదయాన్ని ప్రభువుకి అర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం దయచేయను గాక. ఆమెను సమస్య జ్ఞానం నుంచి దేవుని సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావులునుగాక. ఆమేన్.